Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం మహర్దశ నడుస్తోంది. అసలు అఖండ సినిమా నుండి ఆయన రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే పాన్ ఇండియన్ హీరోలకి కూడా కంటి మీద కునుకు లేకుండా పోతోంది. బాక్సాఫీస్ వద్ద అఖండ మూవీతో మొదలైన తన విజయ పరంపర భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, లేటెస్ట్ గా డాకు మహారాజ్ లాంటి మాసివ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ను అందుకొని వరుసగా 4 సార్లు 100 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ ఎవ్వరికి సాధ్యం కాని రేర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులతో సక్సెస్ కి సరికొత్త డెఫినేషన్ ఇస్తూ కెరీర్ లో దిగ్విజయంగా దూసుకుపోతున్న మా బాలయ్య ఈసారి డబుల్ హ్యాట్రిక్ పై గట్టిగానే కన్నేశాడు. సో ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా ఆషామాషి సినిమాలు కాదు. పాన్ ఇండియన్ రేంజ్ లో పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్న తీరు ఈ తరం హీరోలకి ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే తొలి ప్రయత్నంగా ఆ బ్యారియర్స్ అన్నింటినీ తెంచేయాలని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు బాలయ్య. రీసెంట్ టైంలో ఆయన కెరీర్ నే మలుపు తిప్పి బాలయ్యకు తన పూర్వ వైభవాన్ని తిరిగి అందించిన సినిమా అఖండ పార్ట్ 1. కరోనా లాంటి టిపికల్ సిచ్యువేషన్ లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. కరోనా భయంతో ప్రజలు ఇళ్ల నుండి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో అఖండ సినిమా రిలీజ్ అవ్వడం, బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడం ఒక ఎత్తు అయితే, లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ ను సాధించడం అనేది మరో విశేషమనే చెప్పాలి. సో ప్రస్తుతం ఆ సెన్సేషనల్ సినిమాకి సీక్వెల్ గానే బాలయ్య కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా డివోషనల్ హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిన చిత్రం అఖండ 2. ఈ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 250 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో 14 రీల్స్ బ్యానర్ పై నిర్మాతలు రామ్ అచ్చంట, గోపిచంద్ అచ్చంట, అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ సినిమాకు సక్సెస్ఫుల్ కాంబోకి మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సింహ, లెజెండ్, అఖండ లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత 4వసారి నలుదిక్కులు పెక్కటిల్లేలా అఖండ 2 తాండవాన్ని విజువల్ గ్రాండియర్ గా రూపొందించడం విశేషమనే చెప్పొచ్చు. యాక్చువల్ గా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటేనే బ్లాక్ బస్టర్. సో అలాంటిది ఈసారి ఏకంగా బాలయ్య అఖండ 2 సినిమాతో తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టబోతున్నాడు అనగానే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోనూ విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సో ఈ క్రమంలోనే అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ ఈ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ అయితే ఒక్కొక్కటిగా వదులుతూ ఆడియన్స్ లో బీభత్సమైన అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈసారి ఇండస్ట్రీ రూల్స్ కు భిన్నంగా చాలా ముందే బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 120 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక మిగతా లాంగ్వేజెస్ కూడా కలిపితే దాదాపుగా 140 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లే. సో ఇలా మొత్తంగా వరల్డ్ వైడ్ 250 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగబోతుండడం విశేషం. ఇక నాన్ థియేట్రికల్ అంటే డిజిటల్ రైట్స్ రూపంలో కూడా మరో 80 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. దీంతో ఆల్మోస్ట్ సినిమా బడ్జెట్ లో 40% రికవరీ సాధించినట్లే. సో ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ కూడా ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అలాగే హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కాగా బుకింగ్స్ లో తనదైన శైలిలో అదరగొడుతున్నాడు బాలయ్య. ఇటు ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్స్ అండ్ సాంగ్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య ఇమేజ్ ను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని ఇటు సౌత్ ఆడియన్స్ మెచ్చే మాస్, ఎస్పెషల్లీ నార్త్ ఆడియన్స్ మెచ్చే డివోషనల్ ఎలిమెంట్స్ ని జోడించి పక్కా పాన్ ఇండియన్ మూవీగా ప్రొజెక్ట్ చేయడంలో మేకర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఓటీటీ పుణ్యమా అని బాలయ్య సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ అండ్ క్రేజ్ ఏర్పడింది. సో అందుకు తగ్గట్లే నార్త్ మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే అర్థమవుతోంది. దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ ముందుగా ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించి సినిమాను 3D వర్షన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో నార్త్ లో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. ఇక ఆ తర్వాత కర్ణాటకలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ చేతుల మీదుగా తెలుగు అండ్ కన్నడ వెర్షన్ లో ట్రైలర్ ని విడుదల చేయగా ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇక ట్రైలర్ లో బాలయ్య మార్క్ యాక్షన్ సీక్వెన్సెస్, మాస్ డైలాగ్స్ ఎప్పట్లాగానే అదిరిపోయాయి. అందులోనూ ముఖ్యంగా త్రిశూలంతో గన్నును ఆపరేట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అయితే ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా అఘోరా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని ట్రైలర్ ని చూస్తేనే అర్థమవుతుంది.
మరి ముఖ్యంగా ఇందులో ఆ కుంభమేళ ఎపిసోడ్స్ కానీ మధ్యలో వచ్చే ఉగ్ర నరసింహస్వామి అవతారంలో వచ్చే సీన్స్ కానీ ఇలా అన్ని కూడా విజువల్ గ్రాండియర్ గా ఆడియన్స్ కి బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో మెయిన్ గా నార్త్ ఆడియన్స్ కి చేరువయ్యే సనాతన ధర్మం హిందుత్వం కాన్సెప్టే ప్రధాన అంశంగా సాగుతుండడం, మధ్యలో చైనా ఆర్మీ కనిపించడం, ఈ భారీ సెటప్ అంతా చూస్తుంటే డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈసారి పాన్ ఇండియన్ లెవెల్లో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తోంది. ఇక ఈ అంచనాలకు తగ్గట్లే ట్రైలర్ లో నందమూరి తమన్ బీజిఎం ఇరగ్గొట్టేశాడు. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ లో తన బీజిఎం తోనే డామినేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఓవరాల్ గా ట్రైలర్ లో ఫ్యాన్స్ కి నచ్చే సినీ ప్రియులను మెప్పించే స్టఫ్ కావాల్సినంత అయితే ఉంది. అఫ్ కోర్స్ సినిమా కూడా డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నా. సో ఈ ట్రైలర్ విషయంలో అసలైన చర్చ ఏంటంటే యూట్యూబ్ లో ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో ఈ సినిమా సాధించిన వ్యూస్ పైన గట్టిగానే చర్చ నడుస్తోంది. సో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కి అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా యూట్యూబ్ లో విడుదలై 24 గంటలు పూర్తయ్యేసరికి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తంగా 17 మిలియన్ వ్యూస్, 380K లైక్స్ మార్కును అందుకొని మాస్ రచ్చ చేస్తుండడం విశేషమనే చెప్పాలి. స్టిల్ అది ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండడం మరో విశేషమనే చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఈ ట్రైలర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఓవర్సీస్ లో ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో మరింత బజ్ క్రియేట్ అయిందనే చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజ్ కి 10 రోజుల టైం ఉన్నప్పటికీ దాదాపుగా అడ్వాన్స్ బుకింగ్స్ లో 3,000కు పైగా టికెట్స్ సోల్డ్ కాగా $100K మార్క్ ని క్రాస్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ట్రైలర్ ఎఫెక్ట్ తో బుకింగ్స్ లో కూడా మరింత గ్రోత్ కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. సో ఓవరాల్ గా అయితే అఖండ 2 ట్రైలర్ తో అన్ని భాషల్లో మాస్ రెస్పాన్స్ ను దక్కించుకొని యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బాలయ్య ఇక రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియన్ వైడ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడోనని అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. సో దట్స్ ఆల్ గైస్. యూట్యూబ్ లో అఖండ 2 ట్రైలర్ కి వస్తున్న మాస్ రెస్పాన్స్ ను బట్టి పాన్ ఇండియన్ వైడ్ ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.